శ్రీరామ్ అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 7వ తేదీ 2025 సంవత్సరం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న చక్రం తిప్పబోతున్న 4 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయం స్పర్శ సమయం రాత్రి 9:55 ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం పూర్తయ్యే సమయం మోక్షకాలం అర్ధరాత్రి 1:26 అంటే అత్యంత పుణ్యకాలము 3:30 పాటు ఉంటుంది. అంటే సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రిపూట కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది 6 నెలల పాటు ద్వాదశి రాశుల్లో 4 రాశుల వాళ్ళకి విశేషమైన రాజయోగాన్ని కలిగింపచేస్తుంది. ఆ 4 రాశుల వాళ్ళు అద్భుతంగా చక్రం తిప్పబోతున్నారు. జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందంటే గ్రహణ గోచారం అని ఒక ప్రత్యేకమైన గోచారాన్ని జ్యోతిష శాస్త్రంలో చెబుతుంది. ఆ గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం ఏర్పడినట్లయితే అలాగే గ్రహణం అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపచేస్తుంది, విశేష రాజయోగాన్ని కలిగింపచేస్తుంది. ఆ రాశుల వారికి ఆ గ్రహణ చక్రం తిప్పేలా చేస్తుంది. ఆ గ్రహణ గోచార మనకు తెలియజేస్తుంది. ప్రస్తుతం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రిపూట ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ గోచారాన్ని మనం పరిశీలిస్తే 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి ఇది విశేష రాజయోగాన్ని ఇస్తుంది. ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే కుంభరాశి 3వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వారికి తృతీయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ధనుస్సు రాశి వారికి 6 నెలల పాటు సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. 6 నెలల పాటు ధనుసు రాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ స్థలాలు, పొలాలు, భూములు, గృహాలు అమ్ముకోవాలి అన్నా కూడా చాలా మంచి రేటు అమ్ముకునేటటువంటి యోగం ఉంటుంది. 6 నెలల పాటు ధనుసు రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న 2వ రాశి కన్యారాశి. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన కుంభరాశి 6వ రాశి అవుతుంది. కన్యా, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరం, కుంభం కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో సృష్టంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. అంటే 6 నెలల పాటు కన్యారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు. ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కన్యారాశి వాళ్ళు తీర్చగలుగుతారు. రుణబాధల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. శత్రుబాధలు సమూలంగా నిర్మూలించబడి చేసుకుంటారు. బహిర్గత శత్రుబాధలు, అంతర్గత శత్రుబాధలు అన్నీ కూడా తొలగింపచేసుకోవచ్చు. కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న 2వ రాశి కన్యారాశి. ఆ తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల రాజయోగం పట్టబోతున్న చక్రం తిప్పబోతున్నటువంటి 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన కుంభరాశి 10వ రాశి అవుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, చంద్రగ్రహణం ఏర్పడిన కుంభరాశి 10వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వారికి దశమంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళు 6 నెలల పాటు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పుతారు. వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. హోదా, స్థాయి, స్టేటస్ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఉద్యోగంలో ఉంటే బ్రహ్మాండమైన ప్రమోషన్స్, బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్స్ వస్తుంది. వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో తారాస్థాయికి ఎదుగుతారు. విద్యారంగంలో ఉంటే విద్యలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశం ఉంది. ఈ 6 నెలల్లో గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాసి 100% ఎగ్జామ్లో టాప్ పొజిషన్లో ఉంటారు. గవర్నమెంట్ జాబ్ కొట్టే యోగం కూడా ఉంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న 4వ రాశి ఆఖరి రాశి మేషరాశి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 11వ స్థానంలో ఏర్పడుతుంది. మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కుంభరాశి 11వ రాశి అవుతుంది. ఏకాదశం అంటేనే లాభం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం అంటే మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
లాభం అంటే ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, కుటుంబ లాభం, అన్ని రకాలుగా లాభం. ఎందుకంటే 11వ స్థానం అంటేనే లాభానికి ప్రతీక. అన్ని విషయాల్లోనూ, అన్ని వ్యవహారాల్లోనూ మేషరాశి వాళ్ళకి 6 నెలల పాటు విశేషమైన రాజయోగం, అద్భుతమైన లాభం చేకూరుతాయి. బ్రహ్మాండంగా చక్రం తిప్పబోతున్నారు. కాబట్టి 2025 సెప్టెంబర్ 7వ తేదీ రాత్రిపూట కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది 6 నెలల పాటు 4 రాశుల వాళ్ళు చక్రం తిప్పేలాగా విశేష రాజయోగాన్ని కలిగింపచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే చంద్రగ్రహణం ఇచ్చేటటువంటి ఫలితం 6 నెలల పాటు ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలా చక్రం తిప్పబోతున్న 4 రాశులు ధనుసు రాశి, కన్యా రాశి, వృషభ రాశి, మేషరాశి. ఈ 4 రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రిపూట ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చక్రం తిప్పేటటువంటి ఈ 4 రాశులు కాకుండా మిగిలిన 8 రాశుల వాళ్ళు మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా కవచాన్ని గ్రహణ సమయంలో వింటే చాలా మంచిది, లేదా దుర్గా అష్టోత్తరాలు చదివితే చాలా మంచిది. దానివల్ల మిగిలిన 8 రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చంద్రశేఖరుడైనటువంటి ఈశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖర అష్టకాన్ని గ్రహణ సమయంలో చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి గ్రహణ కాలంలో విశేష రాజయోగం పట్టబోతున్న 4 రాశుల వాళ్ళు తప్ప మిగిలిన 8 రాశుల వాళ్ళు చంద్రశేఖర అష్టకాన్ని, దుర్గా కవచాన్ని పఠించిన, శ్రవణ చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్ర కవచం స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రాజయోగం పట్టే 4 రాశుల వాళ్ళు కూడా ఈ స్తోత్రాలు చదివినా విన్నా రాజయోగాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, శివుడి అనుగ్రహం, దుర్గాదేవి అనుగ్రహం వల్ల రాబోయే లాభాన్ని వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. జై శ్రీరామ్.